నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. మిత్రులారా, ముందుగా తథాగత భగవాన్ బుద్ధునికి ప్రణామాలు మరియు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. నా పేరు బేతాళ్ సుదర్శనం. నేను భారతీయ బౌద్ధ మహాసభ సమతా సైనిక దళకి ఆంధ్రప్రదేశ్ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నాను. నేను ఈరోజు డాక్టర్ అంబేద్కర్ కుటుంబానికి ఎన్నాళ్ళు ఈ పరాజయాల పరంపర, ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో ఓడిపోయి మనం తప్పకుండా యుద్ధంలో మనం గెలుస్తామని డాక్టర్ అంబేద్కర్ అన్నారు. ఈ అమూల్యమైన మాటలు జనతా పత్రికలో ప్రచురించబడ్డాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వరత్న, విశ్వజ్ఞానిగా, రాజ్యాంగ నిర్మాత, ప్రముఖ భారతీయ న్యాయ నిపుణుడిగా, ఆర్థికవేత్తగా అనేక ముఖ్యమైన సందర్భాలలో ఎన్నికలలో ఓటమిని ఎదుర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించారు. 1937 బొంబాయి ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేశారు. షెడ్యూల్ కులాలకు రిజర్వ్ చేయబడిన 17 సీట్లలో 15 స్థానాలను దక్కించుకున్నారు. ఇది డాక్టర్ అంబేద్కర్ మరియు అతని పార్టీకి ఘనమైన రాజకీయ విజయంగా గుర్తించబడింది. ఎందుకంటే శాసన ప్రక్రియలో అట్టడుగు వర్గాల ప్రయోజనాలను సమర్థవంతంగా ప్రాతినిధ్యం వహించడానికి ఇది వీలు కల్పించింది. 1946లో బాంబే ప్రెసిడెన్సీ నుంచి జరిగిన తొలి రాజ్యాంగ పరిషత్ ఎన్నికలలో డాక్టర్ అంబేద్కర్ ఓడిపోయారు. ఈ ఓటమి తర్వాత వారు షెడ్యూల్ కులాల సమైక్య మరియు ముస్లిం లీగ్ మద్దతుతో బెంగాల్ నుండి ఎన్నికయ్యారు. ఇది భారత రాజ్యాంగ రూపకల్పనలో ముఖ్యమైన పాత్ర పోషించడానికి వీలు కల్పించింది. సెప్టెంబర్ 27, 1951న హిందూ కోడ్ బిల్లు పార్లమెంటులో ఓడిపోవడంతో డాక్టర్ అంబేద్కర్ నెహ్రూ క్యాబినెట్ మంత్రిత్వ శాఖకు రాజీనామా చేశారు. డాక్టర్ అంబేద్కర్ 1952లో బొంబాయి ఉత్తర భారత మొదటి సాధారణ ఎన్నికలలో పోటీ చేశారు. అయితే ఆయన మాజీ వ్యక్తిగత సహాయకుడు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నారాయణ్ సదోజ్బా కజ్రోల్కర్ చేతిలో ఓడిపోయారు. 1954లో బండారులో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి భౌరవ్ బోర్కర్ చేతిలో కూడా ఓడిపోయారు. 1952లో ఆయన రాజ్యసభకు నామినేట్ అయ్యి మరణించేంత వరకు పార్లమెంటు ఎగువ సభ సభ్యునిగా పనిచేశారు. డాక్టర్ అంబేద్కర్ ఏకైక కుమారుడు భయ్యాసాహెబ్ అంబేద్కర్ ఏ ఎన్నికలలో గెలవలేదు. ఆయన 1957 జరిగిన భారత సార్వత్రిక ఎన్నికలలో బొంబాయి నార్త్ ఈస్ట్ స్థానానికి పోటీ చేశారు, కానీ విఫలమయ్యారు. 1962 సంవత్సరంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కుమారుడు భయ్యాసాహెబ్ యశ్వంత్ అంబేద్కర్ పంజాబ్ రాష్ట్రం హోషియాపూర్ లోకసభ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. ఆ సమయంలో వారు కేవలం 10,301 ఓట్ల తేడాతో కాంగ్రెస్పై ఓడిపోయారు. డాక్టర్ అంబేద్కర్ మనవడు డాక్టర్ ప్రకాష్ అంబేద్కర్ ప్రముఖ భారతీయ రాజకీయ నాయకుడు. తన రాజకీయ జీవితంలో కూడా అనేక ఎన్నికలలో విజయాలను, అపజయాలను, పరాజయాలను ఎదుర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలలో 3 సార్లు గెలిచారు. రాజ్యసభ సభ్యుడిగా 1990, 1996 వరకు, 1998, 1999 వరకు, 1999 నుండి 2004 లోక్సభ సభ్యుడిగా అకోలా నియోజకవర్గం నుండి గెలుపొందారు. 2004, 2009, 2014, 2019, 2024 అకోలా నుండి వంచిత బహుజన అఘాడి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మహారాష్ట్ర మహావికాస్ అఘాడి 48 సీట్లలో వీబీఏకు 4 సీట్లు కేటాయించగా వీబీఏ ఒప్పుకోకుండా 12 సీట్లను డిమాండ్ చేసింది.
కనీసం 7 సీట్లైనా ఇవ్వమని కోరింది. ప్రతిపక్ష కూటమి వీవీఏ మద్దతు లేకుండా ఎన్నికలలో దిగుతామని నిర్ణయం తీసుకున్న తరుణంలో ప్రకాష్ అంబేద్కర్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాశారు. అందులో కాంగ్రెస్ పార్టీకి మద్దతును ప్రకటించారు. ప్రతిపక్ష కూటమిలో శివసేన, శరద్ పవార్పై విమర్శలు చేశారు. పలు సమావేశాల్లో మా పార్టీ అభిప్రాయాలను పట్టించుకోలేదు. దాంతో ఆ 2 పార్టీలపై మాకు నమ్మకం లేకుండా పోయింది. మా పార్టీపై అసహనత్వం ప్రదర్శించారు అని మండిపడ్డారు ప్రకాష్ అంబేద్కర్. శివసేన, నేషనల్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెసు, భారతీయ జనతా పార్టీ, ఆప్, ఎంఐఎం వారితో పాటు బహుజన్ సమాజ్ పార్టీ, వామన్ మిశ్రాములకు చెందిన బహుజన్ ముక్తి పార్టీ లాంటి చిన్న చాతిక పార్టీలన్నీ సంయుక్తంగా డాక్టర్ అంబేద్కర్ మనవళ్లను ఎటువంటి పరిస్థితుల్లో గెలవనీయకుండా ప్రణాళికాబద్ధంగా ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో ఓడిపోయేటట్లు వ్యవహరిస్తున్నారు. రామ్దాస్ అత్వలే ఆర్పీఐ పార్టీ నేరుగా మనువాద పార్టీకి బ్రాండ్ అంబాసిడర్గా మారింది. 2024లో జరిగిన ఎన్నికలలో నేషనల్ కాంగ్రెస్ పార్టీకి వామన్ మిశ్రాము మద్దతు పలికారు. బీఎస్పీ పార్టీ సరే దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. వీళ్ళలో ఎవరు గెలిచినా డాక్టర్ అంబేద్కర్ భావజాలం తీవ్రత మరియు ప్రభావశీలం గణనీయంగా పెరుగుతుందనే కారణంగా అన్ని పార్టీలు డాక్టర్ అంబేద్కర్ మనవళ్లను వ్యతిరేకిస్తూ వ్యతిరేక రాతలు రాస్తున్నాయి. డాక్టర్ అంబేద్కర్ మనవళ్ళు కేవలం మధ్యతరగతి సాదాసీదా జీవనం కొనసాగిస్తున్నారు. ఏ రాజకీయ నాయకుడు విలాసవంతంగా జీవించినట్లు అంబేద్కర్ మనవళ్ళు విలాసవంతంగా జీవించట్లేదన్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నవారు గుర్తెరగాలి. అత్యంత సామాన్యమైన జీవితం గడుపుతున్నారు. మహారాష్ట్ర రాష్ట్రంలో 48 పార్లమెంటు స్థానాలు ఉన్నవి. అందులో కేవలం 11 స్థానాల్లో వంచిత బహుజన పార్టీ పోటీ చేసింది. అకోలాలో డాక్టర్ బాలాసాహెబ్ ప్రకాష్ అంబేద్కర్ పోటీ చేశారు. భారతీయ జనతా పార్టీకి 38.96% ఓట్లు, అంటే 4,57,030 ఓట్లు వచ్చినాయి. భారతీయ జాతీయ కాంగ్రెస్కు 35.5, 4,14,557 ఓట్లు వచ్చినాయి. వంచిత బహుజన అగాడికి 23.59% ఓట్లు, అంటే 2,75,490 ఓట్లు వచ్చినాయి. దిండోరిలో 37,103, నాసిక్లో 40,600 చిల్లర ఓట్లు, అలాగే పాల్ఘర్లో 10,936, కళ్యాణ్లో 18,741, ముంబై నార్త్లో 6,007 ఓట్లు, ముంబై నార్త్ వెస్ట్లో 9,975 ఓట్లు, ముంబై నార్త్ ఈస్ట్లో 14,467, ముంబై నార్త్ సెంటర్లో 8,288 ఓట్లు, ముంబై సౌత్ సెంట్రల్లో 23,867 ఓట్లు, ముంబై సౌత్లో 5,612 ఓట్లు వచ్చాయి. కనుక ఉద్ధవ్ ఠాకరే, శివసేన, నేషనల్ కాంగ్రెస్ పార్టీ, శరద్ పవార్, ఆప్, కాంగ్రెస్ చివరి క్షణం వరకు వేచి ఉంచి పొత్తును నిరాకరించాయి. గత్యంతరం లేని పరిస్థితులలో అటు భారతీయ జనతా పార్టీ కూటమితోనూ ఇటు ఇండియా కూటమితో డాక్టర్ అంబేద్కర్ మనవడు బాలాసాహెబ్ ప్రకాష్ అంబేద్కర్ ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది. ఎలక్షన్లు అంటే బహుజనులందరినీ సమీకరణ చేయగలితేనే ఎంతో కొంత ప్రభావితం చేయగలుగుతుంది. వీవీఏ 11 స్థానాల్లో ఒక్కచోట కూడా నెగ్గకుండా 3వ స్థానంలో ఎట్టకేలకు నిలబడగలిగింది. డాక్టర్ అంబేద్కర్ స్థాపించిన సంస్థలను బాబాసాహెబ్ కుటుంబీకులకు చెందనీయకుండా అన్నిటినీ చిన్నాభిన్నం చేసి కకావికలం చేశారు. భారతీయ బౌద్ధ మహాసభకు బాబాసాహెబ్ అధ్యక్షుడిగాను తదుపరి వారి ఏకైక కుమారుడు భయ్యాసాహెబ్ యశ్వంత్ అంబేద్కర్ వారి మరణంతో
రాజారత్న సక్పాల్ తాతగారు ముకుందరావు ఆనందరావు సక్పాల్ బిఎస్ఐకు జాతీయ అధ్యక్షుడిగా అవ్వాలని 1977లో ప్రయత్నం చేశారు. కానీ బిఎస్ఐ సంఘం ఏకగ్రీవంగా బాబాసాహెబ్ కోడలు ఆదరణీయులు మీరాతాయి అంబేద్కర్ను జాతీయ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. బిఎస్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేరిన చంద్రబోధి వెన్నుపోటు పొడిచి బిఎస్ఐను ఒక చిన్న ముక్కగా విడగొట్టారు. అది కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. రామ్దాస్ అత్వాలే రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాకి పార్టీకి నాయకత్వం వహించారు. 2011లో శివసేన మరియు భారతీయ జనతా పార్టీ కూటమిలో చేరారు. 2014లో అత్వాలే రాజ్యసభకు ఎన్నికయ్యారు. బాబాసాహెబ్ చెందిన 14 కాలేజీలను రామ్దాస్ అత్వాలే హస్తగతం చేసుకున్నాడు. భయాసాహెబ్ యశ్వంత్ అంబేద్కర్తో కలిసి పనిచేసిన జోగేంద్రనాథ్ కవాడే రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాను మరొక బ్రాంచిని స్థాపించి అప్పుడు కాంగ్రెస్ పార్టీతోనూ ఇప్పుడు శివసేనతోనూ మిలాఖత్ అయ్యారు. బాబాసాహెబ్ అనుయులుగా చెప్పుకుంటున్న చాలామంది బాబాసాహెబ్ సంస్థలను నిరంతరం నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కోట్ల విలువైన స్థలం నాగ్పూర్లో దీక్షాభూమిని రాజేంద్ర గవాయ్ కుటుంబం డాక్టర్ అంబేద్కర్ కుటుంబానికి చెందనీయకుండా హస్తగతం చేసుకొని రాజేంద్ర గవాయ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ప్రకటించుకొని వారి కుమారుడు దీక్షాభూమికి అధ్యక్షుడిగా చేశారు. దీక్షాభూమిలో సమతా సైనిక దళ్ కార్యక్రమాలను కూడా ఇప్పుడు అడ్డుకుంటున్నారు. కేవలం చైత్యభూమి ఒక్కటే డాక్టర్ అంబేద్కర్ మనవళ్ళ చేతుల్లో ఉంది. ఇప్పుడు ఇక్కడే శ్రమణీర్ కార్యక్రమాల శిక్షణ జరుగుతున్నది. భారతీయ బౌద్ధ మహాసభ సమతా సైనిక దళ్ జాతీయ అధ్యక్షుడు ఆదరణీయులు డాక్టర్ భీమరావ్ యశ్వంత్ అంబేద్కర్ 2024 పార్లమెంటు ఎన్నికలలో పంజాబ్ రాష్ట్రం నుంచి హోషియాపూర్ నుంచి లోక్సభకు జరిగిన ఎన్నికల్లో గ్లోబల్ రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. కనుక ఇది ఎంతో అవమానకరంగా మనకి ఎందుకు మన వాళ్ళు బాబాసాహెబ్ కుటుంబాన్ని ఓన్ చేసుకోలేకపోతున్నారు, వారికి ఎందుకు మద్దతుగా నిలబడలేకపోతున్నారు. వైశ్యుడైన కేజ్రీవాల్ డాక్టర్ అంబేద్కర్ ఫోటో పెట్టుకొని అటు ఢిల్లీలోను ఇటు పంజాబ్లో ముఖ్యమంత్రిగా విజయం సాధిస్తే డాక్టర్ అంబేద్కర్ రక్తం పంచుకు పుట్టిన మనవాళ్ళు మాత్రం ఘోరంగా ఓటమి చెందటం, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పోటీ చేయడం వలన ఏర్పడిన దారుణ పరిస్థితులు జరుగుతున్నాయి. బిఎస్ఐ కేంద్ర కార్యవర్గం కనీసం 50 లక్షల ఎన్నికల ఖర్చు నిమిత్తం నిధులు సమీకరించాలని భావించినప్పటికీ అది కొంత మాత్రమే సమకూర్చినాయి. కేవలం 20 లక్షలు మాత్రమే సమకూరినాయి. 2014లో భారతీయ బౌద్ధ మహాసభ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైనప్పటి నుంచి ప్రజా సామాజిక సేవలో పాల్గొంటున్న ఆయన కుమారుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనవడు డాక్టర్ భీమరావ్ యశ్వంత్ అంబేద్కర్ మరియు వారి బౌద్ధ సంఘం సమతా సైనిక దళ బాధ్యతలను స్వీకరించి దేశ విదేశాలలో పనిచేయడం, అలాగే తథాగత భగవాన్ బుద్ధుడు మరియు బాబాసాహెబ్ ఛత్రపతి శివరాజ్ మహారాజ్, మహాత్మా పూలే వీళ్ళందరి యొక్క సాహు మహారాజ్ తదితరుల సామాజిక పోరాటాలను కొనసాగించడానికి ఆయన నిరంతరం పనిచేస్తున్నారు. కనుక ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేసేది ఏమిటంటే ఈ యొక్క ఆర్గనైజేషన్స్ను ఓన్ చేసుకోండి, ఈ ఆర్గనైజేషన్ స్ట్రెంథన్ చేయండి. బాబాసాహెబ్ మనవడు ముని మనవడు ఇప్పుడు సుజాత అంబేద్కర్ వంచిత బహుజన ఆఘాడి పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఎలక్షన్లో చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నారు. దేశ్కి నేతగా ఆయన గుర్తింపబడ్డారు. ఆయన యొక్క
వారికి మీ యొక్క మద్దతు ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్.